కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంఘటనలు జోటు చేసుకున్న స్పందించిన పవన్ కళ్యాణ్ తొలిసారి చాలా సీరియస్గా స్పందించారు. ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చేసిన అరాచకం దాని మీద స్వయంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారితో మాట్లాడారు. అలాగే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఏమని అంటే, ఈ వ్యవహారంలో చాలా సీరియస్గా తీసుకుంటున్నాం, దీనికి సంబంధించినటువంటి బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తిస్తుంటే దాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి చర్యల్ని సమర్థించే ప్రసక్తి లేదు. దీని మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోమని చెప్పాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఆయన అటవీ శాఖ మంత్రి, ఇప్పుడు ఇబ్బంది పడ్డది అటవీ శాఖ ఉద్యోగులు కాబట్టి అందుకని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. దీని మీద ఒక విచారణకు ఆదేశించారు. ఇందులో ఇద్దరు మంత్రులు, చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ ఈ మాట అనగానే వెంటనే స్పందించారు. ఇద్దరు మంత్రులతో పాటుగా ఒక అటవీ శాఖ అధికారితో కలిసి ఒక విచారణ కమిటీని వేశారు. వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడానికి, అంటే ఏం జరిగిందన్న దాని మీద పూర్తి నివేదిక ఇస్తారు. ఇంకో పక్కన ఆల్రెడీ ఎమ్మెల్యే మీద కేసు నమోదైతే జరిగింది.